నాకు ఏది అడగాలనిపిస్తుంది అడుగుతా. మీరు నిర్మోహమాటంగా అడగచ్చు. మీ గురించి మీరు చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇది చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారు. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కుతుగులూరు. ఇప్పటికీ మీకు ఆ స్కూల్లో పలానా మాస్టారు అని మీ గురువుగా గుర్తుండిపోయాడు ఎవరు ఉన్నారా సార్? ఉన్నారు సార్, 3 టీచర్లు ఉన్నారు నాకు. ఆయన నేను రోజు రెగ్యులర్ కాలేజ్ స్కూల్కి వచ్చేవాడిని కాదు. ఏదో బయట ఆడుకుంటూ కోడిపిల్ల ఆడుకుంటూ కబడ్డీ ఆడుకుంటూ ఉంటే ఆయన ఒక రోజు పిలిచినాను అన్నాడు, శశారెడ్డి నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వచ్చి స్కూల్ అయిపోయే వరకు ఉంటే నీకు కానీ ఇస్తానని చెప్పి ఒక కానీ ఇచ్చాడు. కానీ అప్పుడు రెండో మాస్టారు ఆయన చేసిన ఇన్సిడెంట్ ఇప్పటికే నాకు గుర్తు ఏంటంటే, గ్రామర్ పాయింట్ అడిగితే నేను చెప్పలేకపోయాను. వెధవ ఎలా రా అని చెప్పేసి రమ్మని ఆ సురుగు తీశాడు, అందులో చేపెట్టమన్నారు. చేపెట్టాను, టక్కుమని కొట్టాడు, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. అదే సమయానికి మా నాన్నగారు పొలం నుంచి వచ్చి గడ్డిమో పట్టుకుని ఇంటి దగ్గర పడేశారు. రౌద్రాకారంలో ఉన్నారు, కర్ర చేతిలో కర్ర. ఎందుకు ఏడుస్తున్నారు? ఇలా నాన్నగారు కొట్టేవారు మాస్టర్ అని చెప్పారు. పద వెళ్దామా అని చెప్పి తీసుకెళ్ళారు. అవును సార్ ఎందుకు కొట్టారు మా ఊళ్ళో అన్నారు. ఈ ఎదరు కొట్టకుండా చంపేయాలండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అంటే ప్లేస్మెంట్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్. అవును, అప్పటి నుంచి ప్రారంభించాము, కష్టపడ్డాము. దాంతోపాటు రెండోది ఏంటంటే, నా లక్ష్యం ఏంటంటే, నా గోల్ ఏంటంటే, ఆదిత్యలో చేరిన ప్రతి విద్యార్థి ఇప్పుడు మీరు వెళ్ళి కంపెనీలు అడిగే పరిస్థితి కాదు, వాళ్ళే సార్ ఇప్పుడు వాళ్ళు మాకు ఫస్ట్ ఛాన్స్ ఇమ్మంటున్నారు. చాలా కంపెనీలు మాకు ఎంచేదే. మాది ఒక స్లోగన్ ఉంది, జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఫర్ ఆదిత్య స్టూడెంట్, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఫర్ ఆదిత్య స్టూడెంట్. జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఎ చాయిస్. నేను